కాంగ్రెస్ అంటేనే లీకులు, ఫేక్ల న్యూస్లు, పాలన గాలి కొదిలేశారు కాంగ్రెస్ వాళ్ళు. అక్రమ కేసులతో కాలయాపన చేస్తోంది. ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటున్నాడు రేవంత్. మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బొంద పెట్టాలి. పార్టీలో చేరికలతో కాంగ్రెస్ బిజీ అయింది. కేసీఆర్ బయటికి రాగానే రాష్ట్రంలో కాల్వల్లో నీళ్లు పారుతున్నాయి. ఎన్నటికైనా కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష. ఎన్నికల కోడ్ సాకుతో హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేస్తుంది. ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేస్తుంది. కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు. ఆడబిడ్డలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని మోసం చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు 2001లో ఇది బాలకోమన్నాడు కూడా నీకు కూడా కాక ఇది అమాసక్తి పుణ్యాన్ని కూడా పోయిందా పోరాడిన కేసీఆర్ కాదే కాదు అన్న తెలంగాణను తెచ్చిపెట్టింది ఇవాళ మన కేసీఆర్ గారు. ఇప్పుడు కూడా కొంతమంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకు అహంకారం గాళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఈ భూమి ఉన్నంతగా గులాబీ జెండా ఉందని కేసీఆర్ నాయకత్వంలో. ఇంకొక విషయం కూడా చెప్పాలి. కొంతమంది పార్టీలకే పోతున్నారు అవకాశవాదులు. ఎవరైతే మట్టి అమ్ముకుంటాడో, కంకర అమ్ముకుంటాడో, కాంట్రాక్ట్ చేసుకోడో, హైదరాబాద్లో కొంతమంది పార్టీ విడిచిపోతా ఉంటారు. ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం, ఎవడైతే ఈ కష్టకాలంలో పార్టీ విడిచిపోయిందో రేపు కాలంలో మన పార్టీలో చేసుకునే ప్రశ్న లేదు, వాళ్ళ విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఈ కార్యకర్త ఈ కష్టకాలంలో ఇంత అద్భుతంగా ఓదగి ఎంపీ సీట్ గెలిపేయడానికి వచ్చిన మీ కాళ్ళు కలిగి నెత్తిన మీలో నుంచే నాయకులను తయారు చేసుకున్నది పార్టీ. మిమ్మల్ని కథా నాయకులుగా ముందుకు నడుపుకుంటుంది పార్టీ. పనిచేద్దాం గట్టిగా. ఇవాళ రేవంత్ రెడ్డి గేట్ గెలుస్తా నువ్వు గేట్ గెలిస్తే వచ్చిన ఎవరు? కొంతమంది పైరోగాల్లో పవన్ గోకలు వస్తారు. మా ఆత్మ గౌరవం కనుక ఈ పోరాట కార్యకర్తలు, మా ఉద్యమకారులు ఈ పార్టీని నిలడానికి సిద్ధంగా లేదు. నువ్వు గేట్లు తెరవాల్సింది పార్టీల కోసం కాదు. నిజాయితీ ఉంటే ప్రాజెక్టు గేట్లు తెరిచి పంటలు కాపాడే ప్రయత్నం చేయ రేవంత్ రెడ్డి గారు. ఆ పని చేయండి. నువ్వేమైనా మాట్లాడితే అన్ని తోటి మాటలు మాట్లాడు, ప్రజల గురించి మాట్లాడు, ప్రజలకు ఇచ్చిన హామీల మీద మాట్లాడు. ఇలా ఏమంటున్నారు? 6 గ్యారెంటీలు 5 అమలు చేశారు. 6 గ్యారెంటీలు 5 అయిపోయినాయి అంటున్నారు. నేను సవాలుగా ఉన్నా. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారా, వాటి విక్రమార్క గారు వస్తారా, మీ 6 గ్యారెంటీల మీద, మీ బాండ్ పేపర్ల మీద ఎక్కడంటే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఎక్కడిచ్చినా 100 రోజుల్లో అమలు చేస్తున్నా ఏ ఒక్క హామీ అమలు చేసినా? రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకున్నారా? వృద్ధులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారా? మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేసినా? మోసం చేసిన మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంతో అహంకారంతో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలు దూరపాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మహిళలకు 2,000 ఇస్తున్నారు, మోసం చేసిండు. ఈ ఎన్నికల్లో కారు ఓటేసి కాంగ్రెస్ బుద్ధి చెప్పండి, ఆ చెల్లెకు అర్థమయ్యేటట్టు వివరించి చెప్పండి. లేదా రైతాంగం కనబడితే ఆ రైతాంగం అర్థమయ్యేటట్టు చెప్పండి. బోనస్ లేదు, రుణమాఫీ లేదు, నీళ్లు లేవు, వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళకి చెప్పండి. విద్యార్థి కనబడితే స్కూటీ కొనిస్తున్నారు, స్కూటీ లేదు, విద్యా వికాసం లేదు, ఈ విషయాన్ని కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. సో ఇవన్నీ కూడా మనం తీసుకుపోతే నాకు తెలిసి ఎవరు కూడా ఏ వర్గం కూడా ఇవాళ కాంగ్రెస్ ఓటేయడానికి సిద్ధంగా లేదు. అసలు కాంగ్రెస్ లో ఎంతసేపు లీకులు, ఫేక్ న్యూస్. ఏమైనా చూస్తే టీవీలలో, పేపర్లలో లీకు వార్తలు, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్. దీని మీద రాజకీయం చెప్తుంది తప్ప ప్రజలకు వచ్చింది, పాలన వచ్చింది. ఇలా రాష్ట్రంలో దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు, 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేస్తున్నారు. ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించినా? పంట వెళ్ళిపోతే రైతుకైనా పొలం చూసి ఆత్మస్థైర్యం కల్పించే ప్రయత్నం చేసిందా? ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా ఈ ఎలక్షన్ స్థాయిలో పర్యటిస్తలేదు. ఎంతసేపు గ్లోబల్ ప్రచారం మీద, ఫేక్ వార్తల మీద, అక్రమ కేసుల మీద మన బీఆర్ఎస్
అసెంబ్లీలో తీర్మానం చేశాం. మొన్న కేసీఆర్ గారు మన నల్లగొండ జిల్లా పర్యటనకు బయలుదేరితే అప్పటిదాకా నీళ్ళు లేవన్నారు, నీళ్ళు ఎక్కడ కాలువన్నారు. కేసీఆర్ రాగానే ఎడమ కాలువలో నీళ్ళు వచ్చినాయి. కేసీఆర్ రాగానే కరీంనగర్ జిల్లా వరదకాలకు కాళేశ్వరం ప్రాజెక్టు చాలు చేసి కేసీఆర్ బయటకు వెళ్ళగానే మల్లన్న సాగర్ నుంచి మూడేళ్ళ ప్రాజెక్టులకు నీళ్లు ఉంది. కేసీఆర్ బయలుదేరగానే అప్పుడు ఒక్కొక్కటి అలసిపోయినటువంటి పరిస్థితి. అందువల్ల ఇలా కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా మనం ఇంకా గట్టిగా పనిచేద్దాం, ఇంకా ఉద్యమం చేద్దాం. ఇలా కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.